మనం ఈ ప్రపంచంలో నేను ఎప్పటికీ అంటుంటాను, చెట్టును, పుట్టను, నీళ్లను, నదిని, సముద్రాన్ని, చెరువులను పూజించేవాళ్ళం మనం. ఇది మన ప్రకృతి పూజ. చాలామంది ఇప్పుడు అంటుంటారు, మా దేవుళ్ళని కొట్టేసినాం, మీరు వాళ్ళని చేసినాం. మీరు నాకు చెప్పమని మాకు చెప్పే అవసరం లేదు రవి. మేము దేన్నైనా, రాయిని కూడా పూజిస్తాం, మేము చెట్టును పూజిస్తాం, తులసి చెట్టుని పూజిస్తాం, సముద్రాన్ని, నదిని, ప్రయాగ వీటిని పూజిస్తాం, ప్రకృతిని పూజించేవాడు. కనుక ఆ ప్రకృతి మాకు ఆనందంగా ఉంది. కానీ మీరు ఒక్కసారి మీ దగ్గర ఎక్కడైతే ప్రకృతి పూజ లేనిది దేవుణ్ణి కొట్టడం జరిగిందో అది ఎడారి. ఇప్పుడు వాళ్ళు ఎడారిలో ఉంటున్నారు. ప్రకృతిని పూజించేవాళ్ళు నలువైపున ప్రకృతిని తీసుకుని పూజించేవాళ్ళం మనం. మన చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. వాటిని అసరిగ్గా అనుభవించేది భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒకరు మాత్రం. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి పూజించేవాళ్ళు. వాళ్ళనే ప్రశ్నించి అడగండి. వాళ్ళనే ఎవరైతే ప్రకృతి పూజ చేయకుండా ఈ దైవారాధనను పూజించకుండా చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కడు కూడా వాళ్ళ ఇంట్లో మీరు చూడండి, ఒక ఎదిగిన కొడుకు చచ్చిపోతాడు. ఆ సంస్కారం ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు. వాళ్ళకు భార్యాభర్తలు మీరే వింటున్నారు, వాళ్ళకు భార్య అక్క చెల్లెలతో వాయు వరుసలు లేవు. వాళ్ళు ఉండేది ఎప్పుడు చంపుకుని తినడమే తప్ప, వాళ్ళని మోసం చేసి వాళ్ళకి దురాక్రమణ చేసి తినడమే తప్ప వాళ్ళు తాను ఏ పంట చేసి తిన్నవాళ్ళు కాదు. ఇది మీ దగ్గర డబ్బు ఉందా, నిన్ను तुम्हें लूट लो और खाओ, ये प्रथा है उनकी. लेकिन भारत नहीं, अपने पांव पर खड़े रहकर करता है. वो सब लूटने वाले हैं जो भी है, उनको इस संसार से प्रकृति की पूजा नहीं आती, न उन्होंने प्रकृति की पूजा कर सकते हैं. हम प्रकृति की पूजा करने वाले, हम जंगल में कहीं भी जी सकते हैं, पत्ते खा के जी सकते हैं, उधर नहीं जी सकते, वो लूट कर जीते हैं. మీ దగ్గర ఉన్నదంతా దోచుకొని తినేవాళ్ళే వాళ్ళంతా. వాళ్ళకి ఆ విద్యనే వచ్చు. నీకు నీ కాళ్ళపై నిలబడి బతికే విద్య నీకు వచ్చు. అది ప్రకృతి వేదం బోధించింది. కనుక దానికి సరైన గురువు సరైన వాడే ఈ విద్యను బోధించగలడు. ఎంతసేపు డబ్బు అని తిరుగుతావు, ఎంతసేపు నాకు ఇంకా వయస్సు కావాలని. మనం చూసాం వాటిల్లో రాక్షసులు మాత్రమే నాకు చావు లేకుండా వరం ఇవ్వు అని తపస్సు చేసినారు. కానీ ఋషులు ఎవ్వడూ నాకు చావు లేకుండా ఇవ్వమని ఎన్నడూ అడగలేదు. వాళ్ళు సరైన ఋషుడు. ఈ విద్యను ఎప్పటికైతే ఆశించి నడవమో అప్పుడు మనం నిజమైన సాహిత్యాన్ని, నిజమైన వేదాన్ని, నిజమైన దాని జ్ఞానాన్ని, ఇప్పుడు వేదాలు వలించడానికి ఉండిపోయినాయి తప్ప వేదాల యొక్క ప్రకృతి జ్ఞానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయినారు. కనుక ఇలాంటి సమయంలో సరైన గురువును ఆశ్రయించి సరైన మార్గాన్ని చిన్న సార్ నేను మా పవన్ గారి గురించి చెప్పినాను, చాలామందికి చెప్పినాను. మీరు జీవితం నెలకు నాకు 5 రోజులు మాత్రమే, మిగతా మీరు ఏమైనా చేసుకోండి, మిగతా 25 రోజులు 5 రోజులు ఇవ్వండి. మీకు 1 సంవత్సరంలో సిద్ధుని చేయకపోతే నన్నండి. నెలకు 5 రోజులు మాత్రమే, నెలకు 5 రోజులు, నెలకు 5 రోజుల కొరకు 4 రోజులు, ఈ 5 రోజులు ఫ్రీగా ఉన్నాం సార్, మాకు ఒక సాధన ఇవ్వండి అని సంవత్సరం నిండా తీసుకొని పోండి. నేను ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎప్పుడు రమ్మని నాకు ఇవ్వమని ఏం కోరను. ఒకటే, నేను ఎప్పుడైనా మీకు కోరినానంటే నా కాలజ్ఞాన ప్రకారం మీ పైన ఏదో సంకటం వచ్చేది ఉంది. అప్పుడు మీరు నా సేవ, మీరు భార్యాభర్తల సేవలోనే సరిపోతారు, మీ జాబ్లోనే సేవలోనే సరిపోతారు. మీ పైన సంకటం వచ్చేది ఉందని తెలిస్తేనే మాత్రం ఇంకా నేను మీ సేవ తీసుకోలేని పరిస్థితినప్పుడు నేను మిమ్మల్ని అయ్యా నాకు ఇన్ని పైసలు ఇవ్వు అంటారు. అప్పుడు ఆ గురువు మీకు ఇన్ని పైసలు అని, ఆ పైసలు కాదు, మీరు గ్యారంటీగా జ్ఞాపకం ఉంచుకోండి. నాకు పైసలు ఇచ్చిన తర్వాత మీరే చెప్తారు మా పైన గురించి యాక్సిడెంట్ అయ్యిందండి, మేము బతికిపోయినామండి అంటారు. ఇప్పుడు నాకు మీ పైన వచ్చి దాని గురించి అడుగున్నాను తప్ప నాకు బతకడానికి, నా కొడుకులు ఎంటెక్, కోడళ్ళు ఎంటెక్ అన్నీ ఉన్నారు, నాకు బతకడానికి నేను ఆకులు తిని కూడా, నేనైతే 9 రోజులు నీళ్ల మీద ఉంటాను. నా జీవితంలో దగ్గర 10 ఏళ్ళు, నెలలో 5 రోజులు ఉట్టిగా నీళ్లు పాలు తాగుతున్నా. తారాసాధన చేస్తే 8 రోజులు కూడా ఉట్టి నీళ్లు తాగి ఉన్నాను. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం నరసింహ జయంతిలో 9 రోజులు నీళ్లు తాగి ఉంటాను. ఆ విద్య నేను నేర్చుకున్నాను కాబట్టి గురుజీ కూడా అనేవాడు, జోషికు హాదికాది విద్య నా దగ్గర లేదు, నేను మామూలు. మనలో ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్, ఈ విశ్వాసం పెరుగుతుందో నేను ఎక్కడైనా బతకగలను, నాతోటి వాళ్ళని బతికించగలను, నాతోటి వాళ్ళని తీసుకొని పోగలను అంటామో ఆ రోజు మనం సిద్ధమైన సాధువులం, మనం సిద్ధమైన పురుషులం, మనం ఋషులము, మనం అన్న ఋషి జ్ఞానం ఉన్నవాళ్ళం. ఆ విద్యను మొదలు నేర్చుకోండి. నా దగ్గర ఊరికే కబుర్లు చెప్పకుండా రాకండి. గురించి మాకు ఏం లేదండి, మళ్ళీ ఆ తోవ మళ్ళీ డబ్బులు కావాలి సార్, మళ్ళీ అప్పులు అయినాయి సార్, అవైనాయి సార్, ఇదే నాకు డబ్బులు కావాలి గురుజీ, నేను అప్పుల్లో ఉన్నాను, మొదలు అది తీరుస్తాను, ఆ తర్వాత నేను సాధన చేస్తాను అనండి, నేను మార్గం చూపిస్తాను. కానీ తిరకాసు పెట్టి నన్ను అడగకండి, తిరకాసు పెట్ట. కనుక నేను ఇప్పుడు ఈరోజు పవన్ గారి ప్రకారం చాలాసేపు మాట్లాడాను. ఈ ధనకాళి సాధన ఎందుకు ఇచ్చినాను, ధనకాళి సాధన ఎందుకు ఇస్తున్నానంటే మీకు అందరికీ తెలుసు, కాళీ సాధన చేసేవాళ్ళు మహాకవి కాళిదాసు, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు రామకృష్ణ పరమహంస, తెనాలి రామకృష్ణుడు, తర్వాత ఖర్పరానంజి అని ఒక ఆయన, ఇట్లా ఒక 4, 5 మామూలుగా దక్షిణ మార్గంలో సాధన చేసిన వాళ్ళు ఉన్నారు.
వీళ్ళందరి జీవితంలో ఈ ధనకాళి సాధన వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మీరు చూస్తారు, ఎప్పుడైతే మహాకవి కాళిదాస్ మూర్ఖుడు, ఆ రాజకన్య ఎవరైతే ఉందో ఆమె చాలా విద్య కలది. ఆమె నా విద్య నా ప్రశ్నకు అడిగితే జవాబు సరిగ్గా వాడిని పెళ్లి చేసుకుంటానది. ఎంతమంది బ్రాహ్మణులు ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరినీ ఓడించింది. చివరికి ఈమె కుదుర్చాలనేసి మూర్ఖుడైన కాళిదాసుని తీసుకొని పోయి ఆమె దగ్గర కూర్చోబెట్టి నువ్వేం మాట్లాడకు, సంజ్ఞలు చెయ్యి, నేను వాళ్ళకి చెప్తామని చెప్పేసి ఆమెకు సంజ్ఞల ద్వారా వీళ్ళంతా వివరణ చేసి మహా విద్వాంసుడైన ముందు చెప్పేసేసి ఆ కాళిదాసుతో పెళ్లి చేసిన రోజు రాత్రి ఎప్పుడైతే ఆయన మాట్లాడిందో అప్పుడు ఆయన నిజం ఏదో చెప్పేస్తాడు కాళిదాసు. నాకేం తెలియదు, నేను మూర్ఖుడిని, బ్రాహ్మణుడు తెచ్చి నీకు కట్టగట్టినారు, నాకు విద్యనే రాదని. అప్పుడు ఆయన బాగా కోపం వచ్చి కాళిదాసుని బాగా కొట్టిన సైనికులను పిలిపించి వీడిని బయటకు పడేసండి, నన్ను ఎంత అవమానం చేసినారు, నాకు అంత ఇబ్బంది పెట్టినారు, వీళ్ళని బయటపడేయండి, వీడిని బయటపడేయండి అని తీసుకొని పోయి కొట్టి రక్తం కాలుస్తూ ఉంటే ఆయన అడవిలో వదిలేసి వస్తారు. కానీ ఆ అడవిలో అప్పుడు గ్రహణ సమయం, ఒక సాధువు పడిపోయిన కాళికా అమ్మవారి విగ్రహం దగ్గర తను జపం చేసుకొని ఉంటాడు. కాళిదాసు అక్కడ పోయి ఆ సాధువుని చూసేసి ఏడుస్తుంటే వాడికి దయ వస్తుంది. ఏం నాయనా నువ్వు ఇక్కడి నుంచి వచ్చినావు, ఏం కావాలి అంటే అంత జరిగిన విషయం అంతా చెప్తే అప్పుడు ఆయన నాలుక మీద గ్రహణం లోపల తేనెతో సరస్వతి కాళీ బీజం రాస్తాడు. అప్పుడే కాళీ స్తోత్రాన్ని చదువుతాడు మహాకవి కాళిదాసు. అంటే మూర్ఖుడైన వాడు కూడా ఆ తక్షణమే చేయగల విద్య మన దగ్గర ఉంది. కాళిదాసుకి నేను నా జీవితంలో కూడా సూర్యగ్రహణం ఉన్నాడు, మూర్ఖులైన వ్యక్తి 1-2 మార్కులు వచ్చి విద్యార్థులకు రాస్తే వాళ్ళు ఇప్పుడు పిహెచ్డీ ఉన్నారు. సాధారణంగా అడ్వకేట్లు మనం చూస్తాం, ప్రొఫెసర్లు ఉన్నారు, బాగా చదువుకుంటారు వాళ్ళు, కానీ మాట్లాడితే విద్యార్థులకు వివరించి చెప్పలేరు. ఏమి చేతగానే ఆర్ఎంపీ డాక్టర్ ఏమో కోట్లు సంపాదిస్తున్నాడు, ఎండి అయినవాడు ఏం సంపాదించాడు, ఎందుకంటే వాడికి రాదు, విద్య నేర్చుకున్నాడు, బాగా విద్య ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆ సరైన నైపుణ్యత లేదు. ఆ నైపుణ్యత కాళీ ప్రసాదిస్తుంది. కాళీ ప్రసాదించే విధానాన్ని సూర్యగ్రహణం నాడు ఏ సాధకుడైతే తన నాలుక మీద తన గురువుతో, అంటే సిద్ధుడైన గురువు, వాడికి ఆ విద్య సిద్ధమై ఉండాలి, తేనెతో తన నాలుక మీద ఆ బీజాక్షరాన్ని రాసుకుంటాడు, అది ఆ వాడు విద్వాంసుడైతాను. ఇదే మీరు కనుకుంటే రామకృష్ణ పరమహంస జీవితంలో చదవండి. తెలంగాణ స్వామి కూర్చుండి ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస 5వ తరగతి కూడా చదవలేదు. తెలంగాణ స్వామిని చూడడానికి రామకృష్ణ పరమహంసుడు సాక్షాత్ కాశీ విశ్వనాథుడే నడిచే దైవం అని పోయినాడు ఆయన దగ్గరికి. ఆయన గంగానది ఒడ్డున కూర్చున్నప్పుడు ఆయన కంటితో నీళ్ళు తీసుకొని సాక్షాత్ నీవే, కానీ నాకు ఏమీ రాదు, వేదం రాదు, ఏం రాదు, అమ్మ అమ్మ అనుకుంటూ కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఉంటాను అని చెప్పినప్పుడు అదే గ్రహణ సమయం ఆయన తన జీవితంలో రాశాడు. అప్పుడు తెలంగాణ స్వామి తన చేతితో ఆయన నాలుక మీద హ్రీం క్లీం బీజాక్షరాన్ని రాస్తాడు. ఆ తర్వాత ఈరోజు రామకృష్ణ పరమహంస మాట్లాడిన వారిని పిహెచ్డీ చేస్తున్నారు మంది 5వ తరగతి చదివిన వాడు. కనుక ఈ విద్యను చెప్పేవాళ్ళు ఉండాలి, ఈ విద్యను చేసే వాళ్ళు ఉండాలి. ఈ విధంగానే మనము తెనాలి రామకృష్ణ గారి గురించి చూస్తాం. చెప్పినారు, కాళీ విగ్రహం ముందు పోయినాడు, ఆయన చెప్పినప్పుడు ఉట్టి నీళ్ల మీద ఉండి కాళీ తపస్సు చేసినాడు. మొత్తం ఆ యోగ్యుడైన గురువు కాబట్టి సరైన మంత్రం ఇచ్చినాడు కాబట్టి కాళీ ప్రత్యక్షమైంది. కాళీ ప్రత్యక్షమై ఒక చేతిలో పెరుగును ఒక చేతిలో పాలను పెట్టుకొని రామకృష్ణ పరమహంస అడిగింది, ఈ పెరుగు తాగితే నువ్వు ధనవంతుడు, ధనాన్ని పొందుతావు, ఈ పాలన తాగితే నువ్వు విద్యావంతుడు అవుతావు, నీకేం కావాలన్నది. రామకృష్ణ పరమహంస నవ్వినాడు. తల్లి ఒక మాట చెప్తానంట. ఏంటిది? నువ్వు కళ్ళు మూసుకుంటే నేను చెప్తానంట. ఎందుకు అంటే నువ్వు కళ్ళు మూసుకొని చెప్తాను, కళ్ళు మూసుకొని తర్వాత 2 తీసుకొని తాగేస్తాడు. మరి 2 తాగేస్తాడు. తల్లి ధనం ఉంటే అలా బతకలేను, విద్య ఉంటే ధనం లేకుండా బతకలేను, ఇవి 2 కావాలి కాబట్టి తాగిన. ఇప్పుడు నువ్వు ఏమైనా శిక్షించన్నాడు. నీవు వికట కవిరా, నువ్వు వికట కవి, 2 కావాలని 2 తీసుకున్నావని నవ్వి అది వికట కవిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా జీవితం లోపల ధనకాళి సాధన అన్నది ఏంటంటే, నీ జీవితంలో సంకట సమయం వచ్చినప్పుడు, నీకు ఇక్కడ ఏమి తోచినప్పుడు, నువ్వు ఎక్కడ లేవు, అడవిలో పోతున్నావు, ముందర పులి వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి అనే జ్ఞానాన్ని ధనకాళి ఇస్తుంది. ధనకాళి అనగా ధైర్యాన్ని కానీ వీటిని ఇచ్చినది ధనకాళిగా. కాల జ్ఞానాన్ని ఇస్తుంటే నీ జీవితంలో నీకేం తక్కువ పడిందో చెప్పబడే విద్యను ధనకాళి విద్యగా చెప్పబడినారు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావు, ఒంటరిగా ఉంటావో, అప్పుడు నువ్వు ఏమి తోచదో నీకు, ఇంకా ఏం చేస్తున్నావు. ఇప్పుడు ఈ రోజులకు ఎలా ఉంది, జాబ్ పోతే బాధపడతారు, జాబ్ లేకుంటే బాధపడతారు, కొడుకు చదవకపోతే బాధపడతారు, పెళ్ళిళ్ళు కాకపోతే బాధపడతారు. అలాంటి పరిస్థితులు ఎవరు సహాయం చేయడానికి రాడు, తన వాళ్ళే తన శత్రువులు కాగిపోతారు. ఆ ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు ఈ ధనకాళి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు కరెక్ట్ అయిన సరైన మార్గాన్ని పొంది ముందరికి నడిచే క్రియలు. మీరు చదివి ఉంటారు, రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు శిష్యుడైనా సరే, ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయి వివేకానందుడు అంటాడు కదా, నాకు
బయటి దేశాల్లో ధన ప్రచారం కోసం పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి, నేను పోయి ధనాన్ని ఎవరిని అడగాలి, నేను బయటకు వెళ్ళాలి కదా తండ్రి, నువ్వేమైనా మార్గాన్ని చెప్తావు అంట. అరే నన్ను అడుగుతావేమ్రా, అక్కడ కూర్చుంది అమ్మవారిని పోయి అడుగు అని చెప్పడం జరిగింది. అమ్మవారు నాతో మాట్లాడుతుందా తండ్రి అంటే అప్పుడు ఈ ధనకాళి మంత్రాన్ని ఇచ్చి ఆమె దగ్గరికి పోయి అడుగుతాడు. ధనకాళి ఏముంటుందంటే, నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యులతో కూర్చుని ఉన్నప్పుడు నాకు బయటకు మన సంస్కృతిని చెప్పడానికి నేను బయటకు వెళుతున్నాను, నాకు ధనం కావాలి అని ఒక మాట చెప్పాను. ఆయన ఆ మాట ధనకాళి అన్న ఆమె చెప్పిన ఆ మార్గాన్ని ఆచరిస్తే కనీసం ఏం లేదన్నా కానీ ఓడల మీద పోవడానికి ఆయనకి లక్షల రూపాయలు ఆ కాలంలో ఇస్తానని చెప్పినారు. ఆమె మీకు కష్టం వచ్చినప్పుడు మార్గం చూపించే దేవతగా ధనకాళి చూపబడింది. మీరు ఎప్పుడైతే ఒంటరితనం అనుభవిస్తారో, ఎప్పుడైతే మీకు మార్గం ఏర్పడదో ఆ మార్గాన్ని సరిగ్గా చెప్పే మంత్రాన్ని ధనకాళి మంత్రంగా చెప్పబడినారు. శాస్త్రం ఏమని చెప్తుందంటే, ఆ రావి చెట్టు మీద ఉన్న పక్షులు అవన్నీ ఆ రావి చెట్టు ఫలాల కింద వేసి ఆయన నోట్లో పడితే ఆ బాలుడు ఆ విధంగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఆయన పెరిగి నా బ్రతికి ఇలా ఎందుకైంది, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు అని ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి అక్కడి నుంచి పోతూ పోతూ చూస్తాడు, వాడిని చూసి, ఏం బాబు ఏమి ఇట్లా ఉన్నా అంటే, నారద నువ్వు దేవుడు అయితే నాకు ఒకటే ఒక మాట చెప్పు, నన్ను ఈ విధంగా పడేసిపోయిన నా తల్లిదండ్రులు ఎవరు, నాకు ఈ గతి ఎందుకు పట్టింది ఇది చెప్పున్నావు అంటే, నాదంటే నీకు చెప్పనా, నీ తండ్రికి నీ తల్లికి నీకు శని యొక్క 19 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది, మీకు శని మహాదశలో పుట్టినావు నువ్వు, వాళ్ళు కూడా ఏనాటి శని ఉంది కాబట్టి అది ఎవరిని వదలలేదు కాబట్టి నీకు కూడా వదిలే ఆ శని పట్టుకుంది అని. అప్పుడు ఆ బాలుడికి కోపం వచ్చి, చిన్న పిల్లడైనా నన్ను కూడా చూడకుండా, నేను నా తల్లి గర్భవతిని చూడకుండా కూడా మమ్మల్ని కూడా కష్టపెడతాడా అని చెప్పి నాకు దీనికి మార్గం చెప్పుకొని అంటాడు. అప్పుడు నాలుగంటే నా పేరు చెప్పకుండా అంటే చెప్తానంటాడు, నీ పేరు చెప్పని సరే చెప్పలేదు, నువ్వు ఈ ధనకాళి మంత్రం నీకు సరైన మార్గం చెప్తాను, ఈ ధనకాళి మంత్రాన్ని ఏంటి నువ్వు ఒక్క 10 రోజులు చెయ్యి చాలు, ధనకాళి మంత్రం చేస్తే ఏమవుతుంది, నీకు మార్గం ఏర్పడింది నీకెందుకు అంటాడు. ధనకాళి మంత్రం చేస్తాడు, కాళి ప్రత్యక్షమవుతుంది. కాళి ప్రత్యక్షంతో ఏమిటంటే, ఏ శని అయితే మా అమ్మ నాన్నను నన్ను పీడించినాను వాడిని ఇక్కడ తిప్పించుకొని రావండి భస్మం చేస్తానంటాడు. ఒరే ఏం రాయిదేమంటే, నేను చేస్తాను, నేను ప్రత్యక్షమైతే నా మార్గం చెప్పు, నాకు ఈ మార్గం చెప్పు. ఒరే ఒక్క మాట చేయగలను, శనిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తాను, తర్వాత నువ్వు చూసుకో అంటాడు. శనిని కిందికి దించేసిన తర్వాత శనిని చూసేసి ఇంకా మాడి భస్మం చేస్తూ ఉంటే భయపడిపోయి సూర్యుడు ఏదో తండ్రి పరిగెత్తుకొని వరకు చెప్పగా నీకేం కావాలో చెప్పురాదండి అంటే, వీడు చిన్నపిల్లల్ని కూడా చూడకుండా భార్యాభర్తల్ని చూడకుండా ఎవరింటి వాడిని కష్టపెడతాడా. అప్పుడు శని అంటాడు, నువ్వు ఏం కోరితే అది ఇస్తాడా, నువ్వు వదిలిపెట్టుకోండి మా భస్మం కాకుండా చూడు అని. అప్పుడు తన దగ్గర ఉన్న రావి ఆకులను తీసుకొని ఆయన పేరు వేసేది ఇస్తే అప్పుడు శని నల్లగా మారిపోయినాడు ఆ పొగతో. అప్పుడు ఆయన కాలు పైనుంచి పడేంత కుంటి అయిపోయింది. అప్పుడు పెద్దగామి అనే శనికి ఆ పేరుడు ఆ రావి చెట్టు పిప్పల చెట్టు కింద ఉన్నందుకు పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. ఆ పిప్పలాదుడు అప్పుడు అంటాడు కదా, ఒక్క మాట జ్ఞాపకించుకో, గర్భంలో ఉన్న స్త్రీని కానీ 12 సంవత్సరాలు ఏది తను మంత్రం చెప్పే వరకు ఎవరికి కూడా శని దశ పట్టి నాగట్లా పట్టదని నాకు మొదటి వరం ఏమంటాడు. అందుకని పుట్టిన 12 ఏళ్ల వరకు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్లకు శని ఏలిన శని ఉన్న వాళ్ళకు నేను కష్టపెట్టిన మొదటి వరం. రెండవ వరం, నేను ఎక్కడైతే ఈ రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తానో ఇక్కడ వచ్చి ఎవరైతే దర్శనం చేసుకొని పోతారో వాళ్లకు నేను ఎలాంటి పీడన ఈ చెట్టు కింద 3 సార్లు వచ్చి ఎవరైతే దర్శనం తీసుకుంటారో వాళ్ళకి నేను ఎలాంటి కష్టపెట్టాను. అదే మీరు కనుక మహారాష్ట్రలో రాక్షసభవన్ అని గోదావరి నది తీరాన ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద శని మందిరం ఉంది, నేను జీవితంలో చూసిన. అక్కడ ఎవరికి దర్శనం చేసుకొని తన జీవితంలో 3 సార్లు వస్తారో వాళ్ళకి శని ఏ విధంగా కష్టపెట్టదో అది వరం, అది ఇచ్చింది. ఈ విధంగా మహామృత్యుంజయంలో ఎవరికైతే గురువు ఉండి గురువును విశ్వసిస్తాడో వాళ్లకు నీవు ఏ విధమైన కష్టపెట్టమని మాట ఇవ్వంటాడు. ఈ 3 వరాలు అక్కడ శని ఇచ్చి ఉన్నాడు కనుక ఆ పిప్పలాదుడు ఆ వరాన్ని, ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కోడస్టిపింగ్లో బభ్రువాహన అని శని స్తోత్రం చదువుతున్నాం దశరథుడి పేరుతో సహా. వీటి వెనకాల ఉన్న కారణం ఏంటంటే, ఈ ధనకాళి సంకటంలో ఉన్నప్పుడు మీకు సరైన మార్గాన్ని చూపించే ఆమె ధనకాళిగా చెప్పుకుంది. ఈ సాధన ఒకరోజు సాధన అయినా సరే మీకు ఎంతటి అంటే, ఇప్పుడు శని లాంటి ఆయనకే గ్రహం తెప్పించగలిగినాడంటే మీకు దేవతలు గ్రహాలు కూడా పీడించే శత్రువు ఉన్నా సరే ఈ ధనకాళి సాధన వల్ల మార్గం ఏర్పడి బాగా జరుగుతుంది. జీవితం లోపల ఒక సరైన గురువును, తపస్సంపన్నుడైన గురువును ఆశ్రయించి జీవితంలో సాధన చేసుకుంటూ ఉంటే
నేను మీకు గ్యారంటీ ఇస్తాను. నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడిని. మా నాన్న టీచర్ ఉండి తర్వాత లెక్చరర్గా రిటైర్ అయినాడు. మా నాన్నకు మేము 6 కొడుకులము, ఒక బిడ్డ, అంటే ఒక చెల్లెలు నాకు. 6 కొడుకుల్లో పెద్దవాడిని నేను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినాను. ఇంతకుముందు అటు ఇంత పనిచేసి కష్టాలు ఏమన్నాయో తెలుసుకున్నవాడిని, అప్పుల బాధను తెలుసుకున్నవాడిని, పిల్లల్ని చదివించడంలో పడ్డ కష్టాన్ని నాకు తెలుసు. ఇప్పటికీ కూడా గృహస్థుడినే. నేను ఆ కష్టాన్ని అనుభవించిన తర్వాత కూడా మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ ఆశ్రమం స్థాపించినానంటే కేవలం సాధనా బలం మీద స్థాపించినాను. నాకు ఎవ్వరు పీఠాలు పెట్టలేరు, నాకే పీఠాలు రాలేదు, పీఠం రాలేదు. కేవలం గురువు ఎక్కడ ఉన్నారు, గురువు మంత్రం జపం చేసి గురువు మంత్రం యొక్క సాధన మీదనే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసుకుంటూ ఈరోజు 25-30 సంవత్సరాలైంది నిరాటంకంగా ఆ భోజన కార్యక్రమాన్ని, సాధనా కార్యక్రమాన్ని సాధిస్తున్నానంటే కేవలం సాధనా బలం మీద. మీకు ఉదాహరణ మీ ముందు నేనే. కనుక మీరు కూడా సాధన చేసి సాధించవచ్చు అనే ఉదాహరణ చెప్తున్నాను. నేను ఇప్పుడు సిద్ధుడిని అంటలేను, కానీ సాధన చేసి మీ జీవితాన్ని మీరు బాగుపరుస్తూ 10 మందిని బాగుపరచగలరు అని నేను మీకు చెప్తున్నాను. ఎవరి మాటల్లో మోసపోకండి. ఎవరు వాళ్ళు చెప్పినా నీవు మంత్రం, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను, నీవే ఎంఏ చదవలేదు, నేను పిహెచ్డీ వాడికి క్లాస్ తీసుకుంటానంటే అర్థం ఉందా? బిఏ పాస్ కాలేదు, ఎంఏ వాడికి చెప్తానంటే బాగుందా? నువ్వు సిద్ధుడువా? మొదలు మంత్రం ఇచ్చేవాడిని అడుగు, నీవు మంత్రం చేసినావా, నీకు సిద్ధి ఉందా? ఆ తర్వాత నువ్వు మంత్రం ఇవ్వు. మంత్రమే లేదు. ఇప్పుడు మనం చూస్తాం జీవితంలో 4 ఒక 3-4 తన దీంట్లో దీక్ష ఇచ్చినాడు. మొట్టమొదటి ధ్రువునికి. ధ్రువుడు విష్ణు వైకుంఠం కూడా పైన పోయి తారగా వెలుగుతున్నాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని భూమికి ఇచ్చినాడు, గర్భంలో ఉండగా 4 ఇచ్చినాడు. వాల్మీకి మహర్షి 4 దీక్షించినాడు. వీళ్ళంతా యోగ్యుడైన గురువు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత గొప్పవాడైనారో మీకు తెలుసు. తపస్సంపన్నుడైన గురువు కనుక మీకు మంత్రం ఇస్తే అది గొప్పది. కనుక అది లేకుండా మనం వీళ్ళ దగ్గర పుస్తకాలు చదివి మంత్రాలు చేస్తే మాకేమీ కాలేదు అంటే కాదు. చిన్న మంత్రమైనా నీ జీవితంలో ఒక మంత్రం తీసుకో నీ గురువు దగ్గర, కానీ యోగ్యుడైన గురువు అది తీసుకొని నీ అది ఒకటే పాటించు, నీవు జీవితంలో బాగుపడతావు. నీ భార్య పిల్లలను పోషిస్తూ 10 మందిని పోషించగల శక్తి నీలో ఉంది. నేను ఆ గురు మంత్రం పైనే ఇప్పటికీ చాలామంది అంటున్నారు. నాకు వచ్చినప్పుడు 25 సంవత్సరాలు అయింది. నా ఆశ్రమానికి గేట్ లేదండి. రాత్రి ఎవరు వస్తారో పొద్దున పోతారో ఎవరో తెలియదు. ఇప్పటికీ కూడా గేట్ లేదు. చాలామంది మేము గేట్లు పెట్టి వచ్చేటప్పుడు రిజిస్టర్ పెట్టుకొని ఎవరు వచ్చినారో పేర్లు రాసుకొని ఎవరు రాసుకొని, నా దగ్గర ఏం రాసే అవసరం లేదు. నా దగ్గర రాసుకునేవాడు ఆ సిద్ధుడు ఉన్నాడు, వాళ్ళు భైరవుడు ఆయన పెట్టినాడు, వాళ్ళందరినీ చూసుకుంటాడు. నువ్వు చెడు చేస్తే వాళ్ళు చూసుకునేవాడు. నేను సాధనలో సిద్ధుడిని అయితే నా గేట్ ఓపెన్ ఉంటుంది. ఏ రాత్రి అయినా రావచ్చు, ఏ రాత్రి అయినా పోవచ్చు. నీకు చేతలు ఉంటే దొంగతనం చేసుకొని చూడు, తర్వాత నువ్వు ఇక్కడి నుంచి గేట్ దాటలేవు, అది గ్యారెంటీ. కనుక మీరు కూడా సాధనను అనుసరించి సాధన చేస్తూ సరైన మార్గాల్లో నడవాలని కోరుతూ, పవన్ గారి ఈ కృషికి కూడా ఆయనకు ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ సాధనా మార్గంలో పెట్టడానికి ఈరోజు ధనకాళి సాధనను మీకు ఇస్తున్న తర్వాత ఎవరైతే ఇంతకుముందు గురు మంత్రం తీసుకోలేదో, గురు దీక్ష తీసుకోలేదో, తీసుకున్న వారు కూడా రెన్యూవల్గా తీసుకోవడంలో తప్పేం లేదండి. ఎన్నిసార్లు కూడా గురుమంత్ర దీక్షను తీసుకోవచ్చు. గురుముఖం ద్వారా ఇస్తున్నాడంటే అది గొప్ప భాగ్యంగా భావించి తీసుకోవచ్చు. మొదలు అందరికీ గురుమంత్ర దీక్ష ఇస్తున్నాను. చేతులు జోడించండి, నేను చెప్పినట్టు చెప్పండి. మీరు సంకటం వచ్చినప్పుడు ఆ పైన మంత్రం చేస్తే మీకు మార్గం ఏర్పడుతుంది. 2వ మంత్రం చేస్తే ఇంట్లో కాళికమ్మ వారు, లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో స్థాపన చేస్తుంది. 2 మంత్రాలు చేయొచ్చు, ఒకదాని చేయండి. ఒకరోజు సాధన మాత్రమే ఉంది. 2 మంత్రాలు ఇస్తాను, నాతో పలకండి. ఈ మంత్రం ఆచరించిన వాళ్ళకు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరు మీకు మార్గం లేనప్పుడు ఈ మంత్రాన్ని కనుక ఒక మాల చేసుకుంటే మీకు మార్గం ఏర్పడుతుంది. 2వ మంత్రం ఇంట్లో లక్ష్మీ మహాలక్ష్మి ఆశీస్సుని మహాకాళి స్థాపన జరుగుతుంది. ఈ 2 మంత్రాలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. సాధారణంగా శనివారం, అష్టమి, మాసప్తమి, గురుపుష్యమి నక్షత్రం, తర్వాత మంచి నక్షత్రాల్లో ఈ మంత్రం రాత్రిపూట చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది. రాత్రి 8 తర్వాత ఎప్పుడైనా ఈ మంత్రాన్ని చేయవచ్చు. మీ ఇంట్లో మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, మార్గం లేనప్పుడు, ఎవరు మనకు సహాయం చేయనప్పుడు ఈ మంత్రం చేస్తే మీకు మార్గం ఏర్పడి సాయం చేయడానికి దేవతలు కూడా వస్తారు. సాధారణంగా ఎప్పుడంటే ఏ మంత్రమైనా గోశాలలో, గురు మందిరంలో, తర్వాత సముద్ర తీరాన, నది ఒడ్డున, చెరువు ఒడ్డున, అడవిలో, వీటన్నింటికంటే కూడా గురు సమక్షంలో చేసిన మంత్రం సిద్ధిప్రదమైనది. గురుకులంలో, గురు స్థానంలో చేసిన సిద్ధి.
కనుక ఈ మంత్రం మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. మీరు సాధనలో సాఫల్యతను పొంది ముందర నడవాలని, సరైన మార్గంలో నడవాలని. దీని వెనకాల ఇంకో ఇది కూడా ఉంది. ఇప్పుడు మనకు ప్రాధాన్యమైనది ధర్మరక్షణ. మనం బతుకుతూ ఇతరులను రక్షించగలిగే శక్తిని సంపాదించాలి. ఆ మార్గాన్ని చూపించే దేవతనే కాళీగానే మనం ప్రార్థిస్తాం. మా ధర్మం ఈ రక్షణ లేకుండా పోయింది, తల్లి మార్గం చూపించు అని మీరు కనుక చేస్తే తప్పకుండా మీకు ఆ ధర్మ మార్గంలో నడిచి శక్తిని పొంది మన ధర్మాన్ని, మన ఆడవాళ్ళను, మన మగవాళ్ళను, మన సంపత్తిని, మన దేశాన్ని రక్షించవచ్చు. కనుక మీ స్వార్థ కోరిక కాక పరమార్థ కోరిక ఒకటి కూడా కోరుకోండి. మేము దేశాన్ని రక్షిస్తాం, మా వాళ్ళని రక్షిస్తాం అనే కోరిక కూడా మీరు పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు ఎప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సమస్యను గురువుగారు చెప్పేవారు సాధన మార్గంతో సాధించవచ్చు. కనుక మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు వచ్చి సాధన మార్గంలో అడగవచ్చు. నేను చెప్పినట్టు ఇప్పటి వరకు శంకరాచార్యుల తర్వాత ఎవరు కూడా చేతనా మంత్రం అంటే ఇప్పుడు ఇచ్చిన ఓం అని తర్వాత ఎవరు లేదు. ఒక గురువు గారి ఈ చేతనా మంత్రానికి అర్థం ఏంటి? చేతనా మంత్రానికి అర్థం ఎవరైతే చేతనా మంత్రాన్ని 1,25,000 చేస్తారో వాడికి రాయిలో కూడా ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి వస్తుంది. ప్రాణప్రతిష్ఠ చేసే శక్తిని సంపాదించడానికి చేతనా మంత్రం చేయాలి. గురు మంత్రం మీలో ప్రాణప్రతిష్ఠ కావడానికి, చేతనా మంత్రం ప్రకృతిలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి, గాయత్రి మంత్రం బ్రహ్మాండంలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి 3 ప్రాణప్రతిష్ఠ మంత్రాలు. చెట్టునైనా పుట్టనైనా ముట్టుకుంటే కనుక చేతనా మంత్రం ఏదైతే 1,25,000 కానీ ఉది కనుక 12 లక్షల మంత్రం చేస్తే ఈ మంత్రంతో మనం దేనిని మట్టిలో కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి గుళ్ళు వేల కొద్ది ఉన్న ఆదిశంకరాచార్య వారు తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీని స్థాపన చేసిన ప్రాణప్రతిష్ఠ ఎంతమంది ఉన్నారు? సేమ్ వెంకటేశ్వర గుళ్ళు కట్టినాయి కూడా అమెరికా ఇక్కడ వైరం ఉన్నాయి, కానీ రష్ అక్కడ ఉన్నది మాత్రం ఎక్కడ లేదు. పండరీపురంలో కూడా ఆయన భక్తి ప్రాణప్రతిష్ఠ ఒక్కసారి కూడా ఏదైతే వాయిస్తారో అది వాయించకుండా 24 గంటలు వాయించబడుతుంది. పండరీపురంలో కూడా ఆయన చేసినారు. అన్నదాన క్షేత్రంలో ఆయన చేసిన ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే ఆయన పోయినాడో అక్కడక్కడ ప్రతి క్షేత్రంలో అన్నదానం జరుగుతుంది. ఇది శంకరాచార్య వారు చేసిన జీవితంలో ప్రాణప్రతిష్ఠ. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకసారి నేపాల్ రాజు అప్పుడు చాలా గొప్పవాడు. అతని రాజ్యంలో ఇతరులకు రానివ్వకుండా తన వాళ్ళని పీడించుకు తినేవాడు, బాగా కష్టపెట్టేవాడు. ఆయన దగ్గర గుహ్యకాళి విద్య ఉంది. ఇప్పటికూడా మీరు నేపాల్లో వెళ్తే ఆ రాజు ఇంట్లో గుహ్యకాళి విద్య ఉంది. ఆ గుహ్యకాళి విద్యతో ఎవరిని తన రాజ్యంలో ప్రవేశించకుండా వేరే సైన్యాలు రాకుండా అడ్డుకునేవాడు ఆయన. అక్కడ గుహ్యకాళిని అడిగేది ఏంటంటే తల్లి కడుపులో పుట్టినవాడు ఎవడు కూడా దాన్ని ఎదిరించలేడు అని చెప్పినాడు. అయితే ఇది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు గోరఖనాథ్ వాళ్ళు, నాథ్ సాంప్రదాయంలో గోరఖనాథులు తన సంచారంలో ఉన్నారు. అక్కడ వాడు 2-3 వచ్చేసి తండ్రి మీకు కాళ్ళు మొక్కుతాం, ఏమైందంటే మా రాజు తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అతన్ని ఓడించలేరు అనే వరం పొంది ఉన్నాడు గుహ్యకాళితో. మేమేమో ఆయన ఎదిరించలేము, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏమైనా చేయండి అన్నారు గోరఖనాథుల వారు. అప్పుడు చూసేసి మీరు నాతో రండి, మట్టి తీసుకొని రమ్మని చెప్పి బ్రహ్మపుత్ర నది ఒడ్డున కూర్చుండి బ్రహ్మ సృష్టికర్త ఆ మట్టితో కనీసం ఏం లేదైనా ఒక 10,000 మట్టి విగ్రహాలను తయారు చేసినాడు. సైనికులుగా తయారు చేసినారు. సైనికులుగా తయారు చేసి 12 లక్షల ఈ చేతనా మంత్రం చేసినాడు కనుక కాబట్టి ఆ మట్టి సైన్యం లోపల అందరికి కూడా తన చేతికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసినాడు. ప్రాణప్రతిష్ఠ చేసేసరికి అవి ప్రాణం వచ్చేసింది. వాళ్ళని సైనికులుగా చేసేసి నేపాల్ రాజు పైన పంపించేసినాడు. అప్పుడు నేపాల్ రాజు వీళ్ళంతా వచ్చినంత వీళ్ళు ఎవర్రా అని అంటే గోరఖనాథుడు చేసినాడు కాబట్టి ఇప్పుడు మనం చెప్పే గూర్ఖాలు అంటాం. గోర్ఖాలు ఒరిజినల్గా ఆ గూర్ఖాలే ఆ గోరఖనాథుడు చేసిన సైన్యం అని ప్రాణప్రతిష్ఠ. అట్లా అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా రక్షణ కార్యక్రమాలను చేసుకుంటూ రాత్రులు తిరిగే సాంప్రదాయం ఏదైతే ఉందో అది గోరఖనాథ్ సాంప్రదాయంతో గూర్ఖాలుగా వచ్చింది. ఆ ప్రాణప్రతిష్ఠ చేసే క్రియ ఏదైతే ఉందో
ఈ క్రియని ఎప్పటివరకు మనం ఈ మంత్రాన్ని 12 లక్షలు చేసిన వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేసే క్రియ వస్తుంది అని గురుజీ ఈ మంత్రాన్ని కూడా తన జీవితంలో ఇచ్చినారు. ఎప్పుడైనా గురు మంత్రం మీ 5 లక్షలు అయిన తర్వాత చేతనా మంత్రం కూడా మీరు చేస్తే మీకు కూడా ఆ ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి మీలో మీకు చెప్పినాను. గురు మంత్రం చేస్తే మీలో ప్రాణప్రతిష్ఠ అవుతుంది, చేతనా మంత్రం చేస్తే ఇతరులు ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి వస్తుంది, గాయత్రి మంత్రం ద్వారా ప్రపంచంలో ప్రాణప్రతిష్ఠ శక్తి చేసే వస్తుంది. కనుక ఈ 3 మంత్రాలు శ్రేష్టంగా చెప్పబడ్డాయి. మనల్ని మనం ఉద్ధరించడానికి మొదలు గురు మంత్రం చేసి ఇతరులను ఉద్ధరించడానికి ప్రాణచేతన మంత్రాన్ని, తర్వాత సంసారం కళ్యాణార్థం గాయత్రి మంత్రం చేయాలని మీ అందరి ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా మీ కోరికలు నెరవేర్చుకొని నా దగ్గర వచ్చినందుకు కోరికలు నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను. ఒకటి కోరిక, నేను నా కోరిక చెప్పదు, ఇప్పటివరకు నా కోరిక చెప్పలేదు. మీరు జీవితంలో ఎక్కడున్నా సరే గురు పూర్ణిమ నాడు, గురూజీ బర్త్డే నాడు మీరు ఎక్కడున్నా సరే నా దగ్గర వస్తారని ఒక్క వచనం ఉంచాలి. మీరు మిళ్ళ రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు. గురు పూర్ణిమ రోజు నా దగ్గరికి వస్తారు, గురు జన్మ మిగతా రోజుల్లో మీ ఇష్టంతో మీరు రండి పొండి, నేను ఎన్నడూ అడగను, నాకు అవసరం లేదు కూడా. ఇంకా అందరికీ ఆశీర్వదిస్తున్నాను.